హ్మ్. హలో. హ్మ్. ఆ! హలో. యాహ్! ఇయన్నీ సంక్రాంతి సినిమాలన్నీ ఒక రౌండ్ ఏసావా? ఏసాను బావున్నాయి. చూసావా 3? ఆ! 'గేమ్ చేంజరు', 'కుమారాజు' బావున్నాయి. చూసా. 3 చూసావా? ఆ! హుహు. ట్రై 3 ట్రైలర్‌లే కదా! చూసాను. ట్రైలర్‌లు చూసావా? మరి మనకి బడ్జెట్ లేదు మరి ఏం చేత్తాం? ఆ! ట్రైలర్ థి థియేటర్‌లో చూడవా సినిమాలు? ఆ! థియేటర్‌లో చూసేంత బడ్జెట్ లేక ఓటీటీకి వచ్చే వరకు ఆగుతున్నాను. నె హుహు. నె నెక్స్ట్ సంక్రాంతికి చూస్తాను. ఏ ఓటీటీలో నెక్స్ట్ సంక్రాంతికి చూస్తావా? హ్మ్. ఆ! నెలలో వచ్చేస్తాయిగా. నెలలో వచ్చేత్తే ఓటీటీని పైరసీ చేసిన తర్వాత అప్పుడు చూస్తావా? లేకపోతే సినిమా పైరసీ అయిన తర్వాత చూస్తావా? నాకు అర్థం కాలేదు సార్. నేను పైరసీ చూడనుగా. సరే. అంటే ఇప్పుడు ఓటీటీలో వస్తది గదా! అవునవును. ఓటీటీలో వచ్చాక మళ్ళీ ఓటీటీలో నుంచి పైరసీ ఆహా! అని యూట్యూబ్‌లో ఇలా పెట్టేస్తారు గదా! ఆ! ఫేస్‌బుక్‌లో. లేదు లేదు అట్ట ఆ! కాదులే. మనకి మంత్లీ ఓటీటీ రెంట్ కట్టి చూస్తావు. డబ్బులు మనకున్నాయిలే. సబ్స్క్రిప్షన్‌లు అయ్యి ఉన్నాయి. ఆహా! ఓకే. ఓకే. మీ ఫ్రెండ్స్ దగ్గర సబ్స్క్రిప్షన్ లాగిన్ తీసుకొని చూసేస్తావా? అంతేగా మనకు కక్కుర్తి తెలిసిందే. మనకి ఆ! డబ్బులెక్కడియ్యి? అదే ఆ! ఏ మనం సినిమా తీయాలి. మనం చూడడం ఏంటి అయినని. సినిమా తీసి ఈ రేంజ్‌కెళ్ళాలి. సినిమా తీసే రేంజ్‌కెళ్ళాలంటావా? హ్మ్. ఏమన్నా స్టోరీస్ ఏమన్నా ఎతుకుతున్నావా? స్టోరీస్ ఉన్నాయి. 'నిర్మా సబ్బుగాళ్ళే' హ్మ్. లేరు నాకు. నిర్మాతలు రావట్లేదా దగ్గరికి ఆ! స్టోరీ అనగానే? ఆడికి స్టోరీ కంటే ముందు హీరోయిన్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. ఆ! పెద్ద నీకు ప్రొడ్యూసరా? చిన్న ప్రొడ్యూసరా? పెద్ద పెద్ద ప్రొడ్యూసర్‌లు మనకెందుకిత్తారు డేట్స్ అయ్యిని. అసలు కలిసే అవకాశం కూడా ఉండదు. చిన్న ఆ! బడ్జెట్టే నువ్వు చిన్న చిన్న ప్రొడ్యూసర్‌లే. అవునా? అంటే ఇండస్ట్రీలోని హీరోయిన్స్‌ని ఏయడం కోసమే ప్రొడ్యూసర్‌లవుతారా? చిన్న సినిమా తీసి సెపరేట్ నిర్మాణ సబ్బుగాళ్ళు ఉన్నారు. ఆ! అదే అంటే ఇండస్ట్రీలో ఇంక అమ్మాయిల్ని ఏయడం కోసమే హ్మ్. చిన్న చిన్న సినిమాలు తీసే సెపరేట్ నిర్మా సబ్బుగాళ్ళున్నారు. ఆ! ఇంకా అంటే నీకు డైరెక్ట్‌గా ఇంగ ఎళ్ళగానే స్టోరీ అడగరా? ఫస్ట్ మనం ఎళ్తాం. హ్మ్. చెప్పమ్మా హీరోయిన్ ఎవరు అని అడుగుతాడు ఫస్ట్. కొత్త అమ్మాయా? పాత అమ్మాయా? లేదంటే ఆ! స్టార్ హీరోయినా? బయట ఒరేయ్! నేను ఇంకా బడ్జెట్ బయటుంటే లోపలికి రావా? ఈడికి మళ్ళీ హీరోయిన్ మళ్ళీ సైజు కూడా ఈడు చెప్తాడు ఎలా ఉండాలని. ఆహా! అమ్మా ఓకే. మా కొలతలు రాసుకొని ఆ! వస్తారేమో. ఆ! మా మా టాలీవుడ్ ఈడికి రైటర్ కాదు, డైరెక్టర్ కాదు. ఈ హ్మ్. నిర్మా సబ్బుగాడు. అదే నిర్మాతే కొలతలన్నీ రాసుకొని వస్తాడేమో. ఆడు అనుకుంటాడు. అమ్మ నాకు పట్టుకోగానే తగలాలే. ఈ ఈ రా టాలీవుడ్‌లో ఇలా ఉంటే సరిపోదు. సన్నగా ఉండకూడదు. కొంచెం బొద్దుగా ఉండాలి. అంటే ఈ బండగాడు మీద పడితే తట్టుకోవాలి కదా అనేమో. ఆహా! ఓకే. అలాగా ఈ ఆ! నిర్మ సబ్బుగాడి ఇంట్రెస్ట్ అంతా సబ్జెక్ట్ మీద ఉండదు. హ్మ్. వేరే సబ్జెక్ట్ మీద ఉంటది. ఈ అమ్మాయి సబ్జెక్ట్ మీద. అందుకు వీడి హ్మ్. సినిమాలు సగంలోనే ఆగిపోతాయి. ఈ అంటే సగంలో ఆయనకి కావాల్సింది వచ్చేసిద్దేమో సగంలోనే. సగంలో ఏంటి ఈ 'ముల్తానా మట్టిగాడికి' స్టార్టింగ్‌లోనే వచ్చేస్తది. ఇంకెక్కడే ఆ! ఆపేత్తాడు. ఆ! అసలు అక్కడే ఇంకా స్టోరీ బాలేదు, అది బాలేదని ఆ! ఆపేత్తరా? ఈళ్ళు వచ్చేదే సినిమా తీయడానికి కాదు. సినిమా వంకన ఇది హుహు. ఈళ్ళ వ్యాపారం ఇది. ఈ దరిద్రులది. ఈళ్ళని నమ్ముకొని హ్మ్. నాలాంటి యంగ్ డైరెక్టర్లు, రైటర్లు వస్తా ఉంటారు. ఆళ్ళు ఆళ్ళకి ఆళ్ళు నిజంగా ఎరిపప్పలు. ఆ! ఈళ్ళకి ఈ ఎదవ సబ్బుగాళ్ళకి హీరోయిన్ మీద ఉన్నంత శ్రద్ధ దాసు కథ మీద ఉండదు. ఆ! అందుకే ఈ ముగ్గుగోళ్ళు ఎవ్వరికీ తెలీదు. ఈళ్ళ సినిమాలు భారీ ఫ్లాప్ అవుతాయి. మళ్ళీ ఈ పెపేల మొహం గాళ్ళకి థియేటర్స్ ఇవ్వట్లేదని ఏడుత్తారు. ఏదో 'బాహుబలి' మూవీ తీసినట్టు. కరెక్ట్. ఆ!
అదే ప్రెస్ మీట్లో చిన్న సినిమాలు చంపేస్తున్నాను అంటారు. ఈడి అసలు చిన్న సినిమా పేరుతో హీరోయిన్ చంపేసి ఈడు హీరోలని నలిపేస్తాడు. మాకు థియేటర్ ఇవ్వట్లేదు, ఈడేదో పెద్ద కళాఖండం తీసినట్టు. వీడు తీసింది ఏంటి కళాఖండము, ఏదో పెద్ద బాహుబలి తీసినట్టు వీటికి థియేటర్లు కావాలంట. అది నిజంగా షార్ట్ ఫిలిం కంటే దారుణం, బ్లూ ఫిలింలు బెటర్ దానికన్నా. ఆ యాక్టర్లను ఎక్కడి నుంచి పట్టుకొస్తాడో తెలియదు. బిహార్ నుంచి తీసుకొస్తాడు. మొహం మీద ఒక ఎక్స్ప్రెషన్ ఉండదు, మన తెలుగు వాళ్ళేలే కొంతమంది. మొహం మీద ఒక ఎక్స్ప్రెషన్ ఉండదు, ఒక జీవం ఉండదు. ఆడు మాట్లాడతాడు, పలక ఎక్స్ప్రెషన్ పలకడు. ఏం ఆడి బడ్జెట్ ఆ ఎక్స్ప్రెషన్ వేరే మళ్ళీ. ఇలా ఉంటారు ఈ నిర్మా సబ్బుగాళ్ళు. కొంతమంది ఉంటారు, ఇప్పుడు హీరో ఇండస్ట్రీకి వచ్చాడు, ఎవడో లిఫ్ట్ ఇవ్వట్లేదని చెప్పేసి ఆడికి ఆడే దొంగతనాలను సెటిల్మెంట్ చేసి ప్రొడ్యూసర్గా అయిపోయాడు. ఇంకా ఆడి మీద ఆడే పెట్టుకుని హీరో అయిపోయాడు. అంటాడు చాలా డబ్బు ఖర్చు పెట్టి పాన్ ఇండియా లెవెల్లో భారీ బొక్క సినిమా, భారీ బడ్జెట్ మూవీ తీసి దెబ్బించుకున్నాడు. ప్రమోషన్ కోసం పిచ్చివాడు అవుతాడు మళ్ళీ. ఏమంటాడు, దయచేసి నా సినిమాని పైరసీ చేయకండి, చాలా డబ్బు ఖర్చు పెట్టాను అని అంటాడు. అసలు వీడు ఎవడో, వీడికి మీడియా ముందుకు వస్తే తప్పే సినిమా తీసినట్టు ఎవరికో తెలదు. వీడి సినిమాకి వచ్చిందని ఎవరికీ తెలియదు. అది కాదు, అసలు రోడ్డు మీద తెర వేసి ఫ్రీగా షో వేస్తున్నాడే కానీ ఎవడో చూడడానికి రారు. అలాంటిది వీడి సినిమాని పైరసీ చేసే ధైర్యం ఎవడికొందే. ఒకవేళ చేసినా కానీ సెల్లో ఛార్జింగ్ బొక్క, అప్లోడింగ్కి డేటా బొక్క. దొరికితే పోలీసులు కూడా తిడతారు, ఎరే మా పోలీస్ స్టేషన్ ఇజ్జత్ తీసావు కదరా చవట ఎదవా, ఇలాంటి సినిమాలో నువ్వు పైరసీ చేసావు, చెట్టు ఎదవా అని తిడతారు. అలాంటి సినిమాలు పట్టుకొని నా సినిమాని పైరసీ చేయకండి ప్లీజ్. అసలు ఈ సినిమా ఎవడరా పైరసీ చేసేది? అసలు థియేటర్ ఆడి సినిమాకి థియేటర్ వస్తాయి కదా. నిజంగా కళాఖండం తీసాడనుకో చూద్దాం, ఆడు తీసిన కళాఖండము ఎవడు చూస్తాడు? గట్టిగా ఆడు ఫ్రెండ్ సర్కిల్లో ఆడు చుట్టాలకు కానీ ఆడి ఫ్రెండ్స్ కానీ చూపిస్తే, ఒరే ఇది సినిమా అని మాకు ఇది అసలు ఇంటర్వెల్ దాకా ఏంటి, ఆ టైటిల్స్ పడిన వెంటనే హీరో ఇంట్రడక్షన్, ఆ హీరో ఇంట్రడక్షన్ దగ్గరే ప్రొజెక్ట్ డ్రాప్ అండి ఒకసారి. అరే 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 హీరో కమ్ నిర్మా సబ్బు బయటికి రా, ఒక్కసారి నీతో మాట్లాడలే. అసలు ఇది సినిమా అని ఎవరికైనా చెప్పావనుకో, అసలు ఈ సినిమా చూపించాను ఫ్రెండ్స్కి చూపించామని కూడా అనక ప్లీజ్, మా పరుగు పోద్ది. ఇది మాకు సినిమా అయితే చెప్పావు కానీ అసలు నువ్వు ఇంకెవరికి చెప్పకు సినిమా, నేను కొడతారు, రాళ్ళు ఇచ్చుకుని కొడతారు. నువ్వు డబ్బులు ఎక్కడితో పోనీ అనుకో, పోయినట్టే మళ్ళీ సంపాదించుకోవచ్చు. నువ్వే పోయావనుకో నీ ఇంట్లో వాళ్ళు దిక్కులేని వాళ్ళు అయిపోతారు. నిజం చెప్పరే, నువ్వు హీరోయిన్ వేయడం కోసమే కదా సినిమా తీసావు, నిజం చెప్పు. లేదంటే అన్ని బిట్లేటి హీరోయిన్ మీద, తెర మీద అన్ని ఉన్నాయంటే తెరానికి ఎన్ని బిట్లు ఉన్నాయి? కాదు, నువ్వు ఎంత కష్టపడి సినిమా తీయడం ఎందుకు నాకు అర్థం కాలేదు. దీనికోసం ఎంత ఖర్చు పెట్టావు? 2-3 కోట్లు ఖర్చు పెట్టావా?
కోట్లు. ఆ! ఇది నిజంగా పిచ్చినా కూడా ఒక నిర్మా సబ్బుగాళ్ళు. ఆ, మంచి కథ తీయొచ్చు. అదే. ఈళ్ళకున్న ఆ కక్కుర్తికి అది సినిమా పూర్తవ్వదు. ఒకవేళ పూర్తయినా ఎదవ లవడా సినిమా తీత్తారు. అది అది సినిమా అనాలో ఇంకేమనాలో తెలియట్లేదు. బొకడా డైరెక్టర్‌లను పట్టుకుంటారు. బొకడా రైటర్స్‌ని పట్టుకుంటారు. సిన్సియర్‌గా ఉన్నవాళ్ళని పట్టుకోరు. ఆడు కూడా ఈడిని పామేయడానికేలే. ఎవరు? ఆ డైరెక్టర్ గాడే. ఓకే. ఆడు కూడా ఇందులో పాలు పంచుకుంటాడు. నిర్మాత తర్వాత డైరెక్టర్ ఛాన్స్ తీసుకుంటాడు. హీరోయిన్ గారు, మీకు కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వాలంటే ముందు మీరు ఈ రూమ్‌లోకి రావాలి. ఈ రూమ్‌లోకి వచ్చిన తర్వాత మీకు యాక్టింగ్ నేర్పిస్తాను. ప్రొడ్యూసర్ గారు నేర్పింది మీకు 0%. నేను 99% నేర్పిస్తా అని చెప్పి తీసుకెళ్తాడు. ఆ తర్వాత హీరో గాడు వస్తాడు. నిర్మా సబ్బేనా, మాకు లేదా ఛాన్సు? మేము నాకు వీడికే యాక్టింగ్ రాదు, వీడు నేర్పిస్తాడు యాక్టింగ్. బఫూన్ గాడు ఇలాగే అసలు ఇండస్ట్రీలో అసలు ఇండస్ట్రీలో కలపకూడదు వీళ్ళని. వీళ్ళది ఒకప్పుడు ఉండేది పాన్ ఇండస్ట్రీ, పాప్కార్న్ ఇండస్ట్రీ ఏదో ఉంటది, అది విచ్చేయాలి. ఇప్పుడు ఈ ఎదవలో కూర్చుంటారు డబ్బు ఏముంది, ఈజీగా డబ్బులు సంపాదించేస్తున్నారు. దేనో దాని మీద కన్ను ఉంటది. అమెరికా నుంచి వస్తారా? ఎవరు ఏ చేయాలి, అమెరికా బ్యాచ్ కాదు, ఇక్కడ రొట్ట బ్యాచ్. రియల్ ఎస్టేట్ బిజినెస్ వాళ్ళు ఇలా ఉంటారు కదా, ఎవరో ఒకరు వాళ్ళు. వీళ్ళకి సినిమా మీద అదే అదే ఈ ఆర్టిస్టుల మీద, ఫీమేల్ ఆర్టిస్టుల మీద ఉన్న శ్రద్ధ దాస్ నిజంగా మూవీ సబ్జెక్ట్ మీద ఉండదు. అలా ఉంటారు యాదవులు. అందు గురించి నాకు బ్లడీ ఇడియట్స్ ఇలా నా టైంని వేస్ట్ చేశారు దైద్రుడు. మంచి కథ చెప్దామని వెళ్తే హీరోయిన్ ఎవరని అడుగుతాడు ఫస్ట్ ఇటు దైద్రుడు. కథ అనకుండా హీరోయిన్ మీద నీకు ఇంట్రెస్ట్ ఏడరా అని చెప్పేసి తిట్టాలనిపిస్తాడు బొక్కడాగా. వేస్ట్ నా కొడుకు. ఇదేని ఎవరు చెప్తే కానీ కథ అండేడు. నా సినిమాలో హీరోయినే లేదంటే హీరోయిన్కి బికినీ ఎత్తే బాగుంటది చూడు అంటాడు. ఏం చూడాలమ్మా నాకు అర్థం కాదు. ఇప్పుడు ఖైదీ స్టోరీ హీరోయిన్ లేదని రిజెక్ట్ చేశాడు నిర్మా సబ్బుగాడు, సింగరోడు. బోల్ డబ్బులు వద్దునాడికి. ఈ యదవ దగ్గరికి వెళ్ళింది ఫస్ట్. ఈ నిర్మా సబ్బుగాడు ఆ స్టోరీ నాదే, ఖైదీ. కార్తీక్ ఖైదీ. నాదే, అమ్మేశాను డైరెక్టర్కి. ఈ నిర్మా సబ్బుగాడు ఈ కంపునా కొడుకు హీరోయిన్ పెట్టమని నా ఈగో ఒప్పుకోలేదు. సరే అని చెప్పి ఆ కార్తీక్ ఖైదీ ప్రొడ్యూసర్ అమ్మేశాను. తీసుకోండి సార్, మీరు కొంచెం మంచి నిర్మా సబ్బులా ఉన్నారు, తీసుకొని హీరోయిన్ లేకుండా చేసుకొని డబ్బులు సంపాదించుకుని అంటే సరే బాబు అని చెప్పేసి తీసుకున్నారు. 4 రూపాయలు ఇచ్చారులే. అలా ఉంటది. అలాగా ఇలా నిర్మా సబ్బులు తీసుకోకపోతే మరి అదే కదా చెయ్యాలి. అందు గురించి అసలు నన్ను అడిగితే హీరోయిన్ ఎందుకు, మనకే హీరోయిన్ అవసరం లేకుండా సినిమాలు తీయచ్చు కదా. అసలు ఇప్పుడు హీరోయినే ఉండాలా అంటే మన సక్సెస్ డిసైడ్ చేసి ఒక ఆడదా అంటే ఆడదాని తప్పు పట్టట్లేదు. ఇప్పుడు హీరోయిన్ ఉంటేనే సినిమా చూస్తాం, హీరోయిన్ కొట్టిప్పితేనే సినిమా చూస్తాం. ఇంకా మాట్లాడడానికి మనం వెబ్సైట్ పాన్ సైట్లో ఇంకా ఆ వీడియోలు చేసుకోవచ్చు కదా మనం. ఐటమ్ సాంగ్లు అవన్నీ ఎందుకు మనకి కథ కావాలి అంతేగాని. నిజంగా ఈ నిర్మా సబ్బుగడికి అదే 50 అయితే ఇంక డైరెక్ట్ గా అందులోకే పోవాలి. ఉన్నాయి కదా ఆ గుళ్ళు, ఏయో ముళ్ళు గుళ్ళు జిల్లు అని యాప్లో, అయ్యే తీసుకొస్తే బోల్ డబ్బులు వస్తాయి అదొకే. కానీ వీళ్ళు పెద్ద నిర్మాత అని చెప్పి పేరు రావాలి,
సినిమాలు మాత్రం మా సినిమా ప్రమోషన్ కి ఎవరు రావట్లేదు, ఎవరిని అడిగినా అని ఇలా చెప్తా ఉంటారు కదా కొత్త కొత్త వాళ్ళు. ఉమ్, వాళ్ళ బాధ ఏంటి అంటే ప్రమోషన్ చేయడానికి మాకు కొంచెం పబ్లిసిటీ ఏమని చెప్తారు కదా. మొన్న ఎవరో అవునవును. హీరో ఎవరో అయ్యో తిట్టాడు కదా, నేను అందరిని పిలిచాను. అవునవును. అది 2 వెర్షన్స్ వినాలిలే. అంటే పాపం మంచి సినిమా తీశాడు ఆయన. ఆ సినిమా చాలా మంచి సినిమా అది. ఏదో చూసావు నువ్వు? సినిమాని చూడలేదు. అది నిజంగా జరిగిన స్టోరీ అంట అది. ఓకే. అలాంటి సినిమాని ఎంకరేజ్ చేయాలి. హీరోలు కూడా రావాలి. కనీసం రాకపోయినా కానీ ట్విట్టర్లోనో దేంట్లోనో పోస్ట్ చేయాలి. అంతే. అలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయకపోతే మళ్ళీ ప్రాబ్లం కదా. దిక్కుమాల సినిమాలన్నీ సపోర్ట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. ఏమున్నాయి మ్యాటర్ లేనివి కూడా. అది ఏ సినిమా పేరు కూడా నేను మర్చిపోయాను. బద్రీనాథ్లో విలన్ కదా అతను. ఆ సినిమా చూడాలి. అది నేను మామూలు థియేటర్కి వెళ్ళను. అదే ప్రాబ్లం. ఏదంటే ఆ సినిమా చూద్దాం థియేటర్కి వెళ్ళి అంత చూసి అంత టైం లేక. అంటే ఇప్పుడు మనం సినిమాకి వెళ్ళి 3 గంటలు ఆడ టైం స్పెండ్ చేసే అంత మనకి 1,00,000 ప్రాబ్లమ్స్ లో అంత టైం స్పెండ్ చేయలేము. అవును అదే కదా. 1 గంట టైం వస్తే ఏదో ఒకటి చేయడానికి టైం దొరికిద్దా లేదా అని చూస్తాం. మనకు అదే కదా జీవితం అయిపోయింది. మనం ఏమో ఇక్కడ పోషించాలి వీళ్ళని. మన సినిమా వాళ్ళు కూడా పోషించాలంటే ఎక్కడ కుదురుతుంది మనకి. సినిమా పేరు జితేందర్ రెడ్డి. ఇది బాగుంటుంది సినిమా. మంచి సినిమా ఇది. చూడాలి ఇది. నిన్న ఏదో ఫంక్షన్ లో ఇలా ఎవరో డైరెక్టర్ ఎవరినో హీరోయిన్ ని ఏదో సైజులు పెంచాలి ఇలా ఇదేదో అన్నారంట కదా. అదే వీళ్ళకి హీరోయిన్ మీద ఇంట్రెస్ట్, సబ్జెక్ట్ మీద ఉండదు అంటున్నాను. అదే అతన్ని బాగా చేసుకుంటున్నారు జనాలు బయట. అతని పేరు ఏదో ఉన్నా మర్చిపోయాను నేను. అసలు ఆడికి ఎందుకు దాని గురించి వీడికి ఎందుకు, ఎంత ఉండాలో వీడికి ఎందుకు. ముందు ఈయన తగ్గించమంటున్నారు. ముందు నువ్వు నీ శరీరాన్ని నువ్వు చూసుకోరా, నీ బాడీని కోడి గేదిలో ఉన్నామంటున్నారు. ఎవరైనా తెలుసా నీకు? నాకేం తెలుసు బాబాయ్. స్టోరీ చెప్పడానికి ఎప్పుడన్నా వెళ్ళావా వాళ్ళ దగ్గరికి? లేదులే, ఇంకా అతను కలలేదు. అతను మంచి డైరెక్టర్. అతను చచ్చిపోతున్నాయనా బాధ లేకపోతే ఏంది బాధ? చిన్న ప్రొడ్యూసర్లు అందరూ నాశనం చేస్తున్నారా? మా ఓవరాల్ గా అయితే అంటే వాళ్ళ ప్రొడ్యూసర్లే కాదు, సినిమా రిలీజ్ అయితేనే కదా ప్రొడ్యూసర్లో. సినిమా ఎప్పుడు స్టార్ట్ అయింది ఎవరికి తెలీదు, క్లోజ్ అయింది కూడా తెలీదు. వాళ్ళకి ఓపెన్ షాట్, క్లోజ్అప్ షాట్ ఏంటంటే హీరోయిన్ తోనే. డోర్ క్లోజ్ చేసావా, డోర్ ఓపెన్ చేసావా, ఇంతే అక్కడివరకే. ఇంకా వాళ్ళు అందుకే వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు. వాళ్ళ కథల మీద ఫోకస్ ఉండదు. అసలు కథ అంటే ఏంటో తెలియదు వాళ్ళకి. పిచ్చోళ్ళు, సన్నాసులు, వేస్ట్ గాళ్ళు, టిష్యూ పేపర్లో. నేను ఇలాగ వెళ్ళాను, పిచ్చిన కొడుకులందరినీ కలిశాను, దరిద్రులందరినీ కలిశాను. ఒక పిచ్చినా కొడుకు ఉన్నాడు, ఒక పిచ్చిలంజుడుకు ప్రొడ్యూసరు. ఆడు పోస్టర్ ఎలా డిజైన్ చేయాలో చెప్తున్నాడు. డైరెక్టర్ ఏమో పక్కన ఇరుపప్పగాల్లో వింటున్నాడు. వీడు చెప్తున్నాడు డిజైన్ ఎలా చేయాలో పోస్టర్. నాకు చెప్తున్నాడు డిజైన్ చేసి, నేను పోస్టర్ డిజైన్ చేయడానికి అని చెప్పి వెళ్ళాను. ఆడు కొడుకు మీద క్వాలిటీ ఇలా డిజైన్ చేయాలంటున్నాడు. దానికి డిజైనింగ్ ఏముందిరా పిచ్చి ముంక, ఫోటో తీస్తే అయిపోద్ది కదా. నేను ఇలా చేయగలవా, అలా చేయగలవా,
ఆడి క్రియేటివిటీ డబ్బులు పెట్టుబడి పెడుతున్నాడు కదా, ఆహా, ఓకే. క్రియేటివిటీ చూపిస్తున్నాడు. ఆయన క్రియేటివిటీని ప్రపంచానికి చూపించాలి. ఆ, మామూలుగా క్రియేటివిటీ చెప్తే ఎవరు వినరు కదా, అదే డబ్బులు పెట్టుబడి పెట్టి వీడి క్రియేటివిటీ బయట పెట్టుకుంటున్నాడు. చెప్పాలి, బయటికి చెప్పాలి, వినేవాళ్ళు నలుగురు కావాలి. ఆ, అదే మామూలుగా ఏ డబ్బులు లేకుండా నా క్రియేటివిటీ ఉందంటే ఎవరైనా వింటారు ఏంటి? మా దగ్గర ఉంది, ఆ, మా దగ్గర బోల్డ్ ఉంది. ఆడు ఇంకా అక్కడే ఉన్నాడు పిచ్చోడు, ఆ క్రియేటివిటీ దగ్గరే ఉన్నాడు. పోస్టర్ చేసే దగ్గర ఆగిపోయాడు. రావు, ఎలా వస్తాయి? డైరెక్టర్స్ అనేన వాళ్ళు కాదు, కొన్ని స్క్రాప్ సినిమాలు వచ్చినాయి ఈ మధ్య కాలంలో. అనన్య అని, లేదంటే నేడే విడుదల అని, తర్వాత ఏవో కొన్ని స్క్రాప్ సినిమాలు, వేస్ట్ సినిమాలు. కొన్ని సినిమాలు అయితే చూడలేము మనం, ఆ ఫేసులు, వాళ్ళ దరిద్ర వాటాలు. అసలు వాళ్ళు ఎందుకు తీసిన వాళ్ళు చెప్తారో అర్థం కాదు. టైం వేస్ట్ కదా, ఒక షార్ట్ తీయాలంటేనే చాలా టైం పడుతుంది. ఏమి నిర్మా సబ్బుగాళ్ళు మరి ఎలా ఒప్పుకుంటారో తెలీదు పిచ్చోళ్ళు. అంటే కొంతమంది నిర్మా సబ్బుగాళ్ళు వాళ్ళే హీరోలు కాబట్టి, హీరోయిన్ తో కొంచెం ఉంటది కాబట్టి, సినిమా షూటింగ్ ఒక 3 నెలలు ఉంటది కాబట్టి 3 నెలల్లో కొంచెం లవ్ స్టోరీ నడిపిస్తాను. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సినిమా తీసినట్టు కాదు, ఆ షార్ట్ల కోసం డబ్బులు పెట్టుకున్నట్టు. అవును, అదే డైరెక్ట్ గా దానికే పోవచ్చు కదా, ఇలా సపరేట్ గా హీరోయిన్ పెట్టుకొని అలా చేయడం ఎందుకు? మళ్ళీ దొరికేస్తున్నావు ఇది అనుకో, సినిమా అండి సినిమా అని చెప్పుకుంటాడు. డిస్కషన్ అండి అంటారా? డిస్కషన్ డోర్ క్లోజ్ చేసుకుంటారా? యా, ఇట్స్ క్లోజ్అప్ షాట్, యూనో ఇట్స్ క్లోజ్అప్ షాట్. డైరెక్టర్ కూడా తెలియదు పాపం క్లోజ్అప్ షాట్ అంటే ఇలా ఉంటుందా అని. అలా ఉంటుంది. అదే క్లోజ్అప్ షాట్. ఇట్స్ డోర్ క్లోజ్అప్ షాట్. డోర్ క్లోజ్ చెయ్యి, ఆ తర్వాత స్కర్ట్ అప్పు చెయ్యి, ఆ డ్రెస్ అప్పు. డోర్ క్లోజ్, డ్రెస్ అప్పు, క్లోజ్ అప్పు. వీడి దగ్గర వీడి దగ్గర మొబైల్ టాప్అప్ గురించి మాట్లాడడం అనుకో, హీరోయిన్ టాప్ అప్పు అంటాడు. టాప్అప్ అయిపోయిందిగా. అది ఈ నిర్మా సబ్బుగాళ్ళు అసలు వాడికి బుర్రే ఉండదు పొగటాగాడికి. మళ్ళీ నువ్వు నాలెడ్జ్ అంటున్నావు, పెద్ద పెద్ద బూతు మాటలు మాట్లాడుతున్నావు. సినిమా నాలెడ్జ్ అదంతా ఏం లేదు, ఉండదు వాడికి. సినిమా నాలెడ్జే కాదు, అసలు ఏ నాలెడ్జ్ ఉండదు వాడికి. అక్కడ వాడికి చుట్టూ 100 మంది 1000 మంది ఉండనే, హీరోయిన్ మీదే ఫోకస్. షూట్ ఎప్పుడైపోద్దా, షార్ట్ ఎప్పుడేద్దామా, షూట్ ఎప్పుడవుద్దా, షార్ట్ ఎప్పుడేద్దామా, వాడికి అదే యావా. ఆడికి మైండ్ లో కూడా హీరోయిన్ 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 అంటూ ఉంటది. ఆ హీరోయిన్ ఎలా చేసేయండి, మీరు కాదు నేను వేస్తాను, నా దగ్గర పంపించండి, ఇలా ఉంటది. నిజంగా అమ్మాయిలు కూడా అలాగే ఉన్నారు మరి. అమ్మాయిలు కూడా ఏంటంటే ఇంకా కొంతమంది ఉంటారులే, అందరూ ఉంటారు. అదే ఈ నిర్మా సబ్బుగాల దగ్గరికి వెళ్ళి వాళ్ళే అమ్మాయిలు అంటున్నాను. వాళ్ళు కూడా ఏంటంటే ఛాన్స్ కోసం
వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు అంటే వాళ్ళని స్క్రీన్ మీద సినిమాల్లో పెట్టుకున్న వాళ్ళు ఎవరు ఉండరేమో సౌకర్యం. హ్మ్. అయినా ఆ సినిమా రిలీజ్ అయితే కదా ఛాన్సులొచ్చేది. అది అది ఎన్ని సంవత్సరాలైనా అది రిలీజ్ అవ్వదు. అసలు సినిమా పట్టాలెక్కదు. ఫస్ట్ షూటింగ్ అవ్వదు. ఈడు 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 క్లోజప్ షాట్లు ఏత్తా ఉంటే బయట షూటింగ్ ఏం జరుగుద్ది? అసలు ఏదన్నా సినిమా షూటింగ్ చేస్తున్నా ఏదో ఊరికే అలా ఊరికే కెమెరా పెట్టి యాక్షన్ అంటారేమో. ఈ డైరెక్టర్ అనుకుంటాడు, నేను కనీసం బ్లూ ఫిల్ములు తీసిపోనైనా బాగుండును, లోపలికెళ్ళిపోదును. నాకు డబ్బులన్నా వస్తాయి కదా అనుకుంటాడు. ఆ, లేదంటే ఏ బాలీవుడ్డే పోతే వాడికి బోలెడు డబ్బులు కదా అనుకుంటాడు. అదే ఇంక అందుకే సెపరేట్‌గా హీరోయిన్స్ కోసం కాపు కాసుకొని కూర్చొని నిర్మా సబ్బులున్నారు. అలా నిర్మా సబ్బులు నమ్ముకొని నాలాంటోళ్ళు ఉన్నారు దిక్కుమాలినోళ్ళు. ఉమ్. మారాలి. నాది సినిమా ఆగిపోయింది. ఆ ఎదవకి కథ చెప్పి అసలు కథ మర్చిపోయాను నేను. నా కథలో మొత్తం అన్నీ పెట్టేసాడు ఆడు. ఏలు, చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు అన్నీ పెట్టేసాడు. ఆ, ఇప్పుడు మళ్ళీ 'ఖైదీ 2' సిద్ధం చేసుకోవాలి. ఏంది డైరెక్ట్ ఖైదీ 2 అంటున్నావు నువ్వేనా చేసింది స్టోరీ అమ్మేసావు నువ్వు? ఆ! ఆ, ఓకే. అంటే 'ఖైదీ' లాంటి స్టోరీ అనుకున్నాను. ఈ ఈ నిర్మా సబ్ అప్పటికి బయటకొచ్చి ఈ నిర్మా సబ్బు కూడా తీసుండుంటే 'ఖైదీ' కన్నా ముందు మాదే వద్దును. ఆహా, హీరోయిన్ ఓకే. లేదు. హీరోయిన్ లేని సినిమా అనమాట. 'ఖైదీ'లా ఉంటది. ఇగ ఖైదీ ముందు అంటే నువ్వు ఖైదీ అనగానే దాని ముందు అమ్మాయి పెట్టమని ఉంటాడు. హ్మ్. ఉమ్. ఎదవ ఈడు. అమ్మాయికి ఖైదీ. ఆ! 'ప్రేమ ఖైదీ' లేదంటే 'కామ ఖైదీ' ఈడు టైటిల్ కూడా ఈ నిర్మా సుబ్బుగాడు టైటిల్ కూడా మార్చమన్నాడు. నీకు 'ఖైదీ' అని పెడితే ఏయ్ 'కామ ఖైదీ' అని పెట్టన్నాడు. ఎల్లి నువ్వు అది వద్దని ఉంటావు వెంటనే అది నేను పెట్టను ఉంటావు. ఆడు నేను పెట్టి ఆటలు కాదు పెట్టుబడి పెడతాను అంటున్నాడు ఆడు. మొత్తం చేసేవాడు నా పక్కనే కూర్చుంటాడు, నా పక్కనే ఉండి నేను చెప్పింది ఏంటంటే నువ్వు ఏదైనా పెట్టుకో నాకు నచ్చింది నేను పెడతాను అంటాడు. ఆ, నేను పెట్టుబడి పెడుతున్నానంటే అక్కడ పెట్టుబడే కాదు పెట్టాల్సింది. నేను చాలా పెడతాను. ఎక్కడ బొమ్మ ఉంది అక్కడ పెట్టేస్తా అంటాడు. అది నేను పెట్టుబడి నీకు పెట్టేది వేరే వాళ్ళకి అలాగా. నువ్వు నామ మాత్రమే సినిమా మొత్తం నేనే నడిపిస్తా అంటాడు. ఇంకా అందుకే 'ప్రేమ ఖైదీ' 'కామ ఖైదీ' మొత్తానికైతే సినిమా ఆగిపోయింది. ఈలోపు 'ఖైదీ' వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ వేరే ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాలి. వేరే నిర్మా సబ్బుగాడి దగ్గరికి. మరి ఇప్పుడు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ల దగ్గరికి వెళ్ళిపోయా వీళ్ళ దగ్గరికి దిల్ రాజు వీళ్ళు సితారా ఎంటర్టైన్మెంట్స్ మైత్రి మూవీ మేకర్స్ చూడాలి, వెళ్ళాలి మరి. ఏమన్నా చిన్నవి తీయమన్నారు కదా, ఈలోపు మనకి చిన్న బడ్జెట్ అయితే ఏమన్నా తీస్తే బాగుంటుందని చెప్పి చూస్తుంటే ఈ నిర్మా సబ్బుగాళ్ళు తీయట్లేదు. ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉండాలంటున్నారు. తిరిగిన ఎక్స్పీరియన్స్ ఉంది, చేసిన ఎక్స్పీరియన్స్ కావాలంటే వాళ్ళకి. ఎక్స్పీరియన్స్ ఉందా? 10 ఏళ్ళు తిరిగాం కదా, తిరిగిన ఎక్స్పీరియన్స్ కాదంట, చేసిన ఎక్స్పీరియన్స్ కావాలంట. చేసే ఎక్స్పీరియన్స్ వచ్చేది అది. అందు గురించి నువ్వు అసిస్టెంట్ గా జాయిన్ అయ్యి చేయొచ్చాము అలా పరిచయాలు పెంచుకొని అసిస్టెంట్ డైరెక్టర్ గా అసిస్టెంట్ రైటర్ గా. అదే ముందు ఎవరో ఒక నిర్మా సబ్బుగాడు సినిమా తీయాలి కదా, మనకు డైరెక్ట్ వెళ్ళిపోవడానికి పెద్ద సినిమాలు కాకపోతే ఛాన్స్ లేవు ఉండదు కదా అని ముందు చిన్న చిన్న సినిమాల్లో దాని ఛాన్స్ దొరుకుతాయి. నేనంటుంది నువ్వు ఇలా డైరెక్టర్ అయిపోదాం అంటే కొంచెం టఫ్ అయితేమో నువ్వు మామూలు ఫస్ట్ లోనే అసిస్టెంట్ డైరెక్టర్ గా
రైటర్ గా, అసిస్టెంట్ రైటర్ గా ఎక్కడన్నా జాయిన్ అవ్వచ్చు సబ్ డైరెక్టర్ కింద. హ్మ్. అదేలే. అంటే ఆళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంటారు కదా! అందుకు. అదొకటే మన దగ్గర ఇప్పుడు మనకి ఫ్యామిలీ ఉంది. అన్నీ చూసుకోవాలి కదా అని. టైం లేదు ముందు. హ్మ్. టైం లేదు, తడి లేదు. అంటే నువ్వు కూడా ఇలా ఎవరన్నా చిన్న ప్రొడ్యూసర్ దొరికితే చూస్తున్నావా మరి? అదే చిన్న మంచి చిన్న ప్రొడ్యూసర్ ఎవరన్నా మంచి దొరికితే మంచి మంచి ప్రొడ్యూసర్ కోసం, హీరోయిన్ కోసం చూసేవాళ్ళని కాదు. స్టోరీ ఆ! వెయిటింగ్. ఐయామ్ వెయిటింగ్. అది. ఓకే. మరి హీరోయిన్ అంటున్నాడు కదా, ఏదో ఒకటి లవ్ స్టోరీ లాంటిది ట్రై చేయి సరిపోతుంది. లవ్ స్టోరీ ఆడి లవ్ స్టోరీ అవుద్ది. నా లవ్ స్టోరీ కాదది. వాడు లవ్ ట్రాక్ రాసేస్తాడా? లవ్ స్టోరీ కూడా కాదు. లవ్ స్టోరీస్ అవుద్ది. పొద్దున్నే ఆఫీస్‌కి రావాలి. మధ్యాహ్నం 4:30కి రావాలి అని రాసుకుంటాడేమో. అవును. ఇదే కదా ప్రాబ్లమ్ వీళ్ళతో వచ్చింది. ఈసారి టైటిల్ కూడా నేను 'నిర్మా సబ్బు' అని పెడేత్తాను. నిర్మాత. అదే కథ. ఆడి కథ తీసేత్తానింక. సీక్రెట్‌గా పెన్ కెమెరా పెట్టేసి వాడికెందుకు యాక్ట్ చేశారండి అది. కాదండి. మీరు భలే భలే జీవించేసారండి అసలు ఈ క్యారెక్టర్‌లో. మీకు ఆ! ఉత్తమ చీకట్లో కూడా మీ ఎక్స్‌ప్రెషన్ భలే ఇచ్చారండి. కెమెరా అసల అరుపులు భలే పెట్టించారండి. పెద్ద వైరస్ ఫిల్మ్ అయితేమో అది. మీకు మీకంటూ ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్ అవార్డ్ ఇస్తారు. యాంగ్రీ డెంగ్యూ మ్యాన్ అంటారు. అవార్డు ఒకటి క్రియేట్ చేసి ఆయనకి ఇస్తే వస్తుంది. ఉత్తమ జాతీయ డెంగ్యూ మ్యాన్ అవార్డ్ గోస్ టు మా నిర్మా సబ్బు. అసలు ఈ తీసేయాలి, అలా చీకట్లోనే తీసేయాలి సినిమా వాడికి. ఎక్కడ యాక్టింగ్ కోర్స్ చేస్తారని అడుగుతారేమో బయోగ్రఫీ. బయోగ్రఫీ చేద్దాం అనుకుంటున్నాం. ఇదే ఈడి బయోపిక్కే. సినిమాలు తీస్తాం ఇండస్ట్రీకి వస్తారు, ఒక సినిమా కూడా తీయకుండానే పోతారు. అలాగా ఈసారి అలాగే చెయ్యాలి నేను. సీక్రెట్ కెమెరా కూడా పెట్టి పడచ్చు. అదే చేస్తాను ఇంకా. సైలెంట్ గా తీసేస్తాను. తేజ తీసాడు కదా ఒక సినిమా. ఏ సినిమా? అదే ఒక విచిత్రం అని చెప్పేసి ఉంటది. ఓకే. అందులో కూడా హీరో తెలియకుండా, హీరోయిన్ తెలియకుండా సినిమా తీసేస్తారు. ఇది ఆది పినిశెట్టి ఇది. నువ్వు ఇంకా డైరెక్ట్ గా ఆ సినిమా తీసేస్తావేమో. రైటర్ వచ్చి స్టోరీ చెప్తున్నాడు ప్రొడ్యూసర్కి. ప్రొడ్యూసర్ అడుగుతాడేమో, ఎందుకు ఆ కెమెరా ఎందుకు ఆడ అంటే, లేదు ప్రూఫ్ కోసం. స్టోరీ ఎవరైనా కాపీ కొడతారు, నేనే పెట్టుకున్నా కెమెరా అని చెప్పు. అలాగే చెయ్యాలి. వాడు ఎక్కడికి వెళ్తుంటే అక్కడ కెమెరా మ్యాన్ ఫాలో అవ్వాలి. లేదు ఇంకా ఆ కెమెరా హీరోయిన్ కి తగిలించేయాలి.
అది ఆడు విగ్గు మీద అది అది ప్రొడ్యూసర్ విగ్ లో పెట్టుకోండి. ప్రొడ్యూసర్ విగ్ లో ఒకటి, ఆ! ఆ విగ్ హీరోయిన్ విగ్ లో ఒకటి. ఆ విగ్ తీసి పక్కన పెడతాడు. ఈడు హీరోయిన్ విగ్గు మీద చెయ్యేస్తే, "ఏయ్! విగ్గు మీద చెయ్యేస్తే వీడు రాస్కెల్ తీసేయ్ విగ్గే కదా పక్కన పెట్టు." అయితే హీరోయిన్ కే పెట్టాలి విగ్. ఆహా! అదే కెమెరా హీరోయిన్ విగ్ లో. ఆడు ఏంటి నిజం జుట్టు కాదా? నో షూట్ అనుకుంటున్నాడు. నీది మాత్రం నిజం జుట్టా? నీది విగ్గే కదా! రారా నా బట్ట. ఆ విగ్గు రికార్డ్ చేస్తా ఉంటదింకా. మనోడు మనోడు చేసి ఆ యాక్టింగ్‌కి ఆళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా మెస్మరైజ్ అవుతారు. "ఏరా నా బట్ట ఏ రోజన్నా ఏ రోజన్నా నాతో ఇలా గడిపావా నైట్? అది వద్దన్నా సరే పొలోమని అర్పిస్తావా? నన్ను 2 నిమిషాల్లో పక్కన పడుకుంటావు నాతోనే అయిపోయింది. మ్యాటర్ అయిపోయిందని చెప్పి దానికి మాత్రం గ్యాప్ ఇచ్చి గప్ప 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 అసలు ఎలారా ఏత్తన్నావు? చచ్చిపోతావురా! ఓరి ఎదవల్లారా ఎదవ చచ్చిపోతావురా! మాకున్నది నువ్వొక్కడివే. నాకు వేరే నిర్మా సబ్బులు లేరు అని చెప్పి ఆళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఆడిని చితగ్గొడతారు. మామూలుగా కొట్టరు. లేదు నేను హీరోయిన్‌కి యాక్టింగ్ నేర్పిస్తున్నానంటాడు. అది డైరెక్టర్ చూసుకుంటాడురా! నువ్వెందుకు? వాడు కూడా లోపలే ఉన్నాడంటాడేమో. అరే! ఆడు ఎక్కడో మూలలో ఉంటాడు. నేను తినడం అయిపోతే ఆవిడ తిందామని చూస్తున్నాడు. అవునమ్మ గారు. నాకు మీ ఆయన వదిలిపెడితేగా మొత్తం ఆడే తినేస్తున్నాడు. మాకేమీ లేదు. మీరైనా తీసుకెళ్ళండమ్మా అని చెప్పి అంటాడు. అలా ఉంటారు ఈ నిర్మా సభ్యులు. అసలు ఆడు నిర్మా దగ్గుతున్నావు నీకేమన్నా నీకు హీరోయిన్ కావాలా? ఏంటి ఈ నిర్మా సబ్బుగాళ్ళకి వైడ్ షాట్ అంటే వైడ్ షాట్ లెక్క వైడ్ షాట్. ఇంకా మామూలుగా క్లోజ్అప్ షాట్ అంటే డోర్ క్లోజ్ టాప్ ఆఫ్ అది లో యాంగిల్ అంటే కింద నుంచి యాంగిల్ వస్తాడు. టాప్ యాంగిల్ అంటే పైనుంచి. మిడ్ షాట్ అంటే ఇంకా నడుం దగ్గర అక్కడక్కడ తిరుగుతూ ఉంటాడు. ఉంటది స్టార్టింగ్ లో అక్కడికి వెళ్తాడు. అయితే పైకి వెళ్ళొచ్చు లేదు కిందకి వెళ్ళొచ్చు కదా స్టార్టింగ్. డైరెక్ట్ పైకి వెళ్ళా కిందకి. అది ఇలాగ నాకు ఒకరిద్దరు తగిలేరు నిర్మా సబ్బుగాళ్ళు. అలా తెలిసిన నాలెడ్జ్ ఏంటంటే హీరోయిన్ డోర్ క్లోజ్ అప్ వైడ్ షాట్ మిడ్ షాట్. ఆ మిడ్ షాట్ కూడా కాదు షాట్ ఆడికి గాడిద షాట్.
ఇప్పుడు నువ్వు రూమ్ లోకి వెళ్ళగానే గంట తర్వాత బయట వచ్చేయగానే నువ్వు సినిమా అయిపోయిందని చెప్పొచ్చు. సినిమా అయిపోయింది సార్ రిలీజ్ చేద్దాం అనొచ్చు కదా. అదే తీస్తే అదే చెయ్యాలి. సినిమా అయిపోయింది సార్ ఇంకా ఎడిటింగ్ చేసి రిలీజ్ చేయడం అంతే. సెన్సార్ ఒప్పుకుంటుందా మరి? మస్తు యాక్టింగ్ చేశారు సార్. అసలు ఈ రేంజ్ పెర్ఫార్మెన్స్ మేము చూడలేదు సార్ మా లైఫ్ లో కూడా. అసలు అసలు ఏం అరుపులు సార్, ఏం అరుపులు సార్. అది బొద్దింకా సార్ ఇంకేమన్నానా? నిజం చెప్పండి సార్, మీరు లోపలికి వెళ్తే సెల్ ఫోన్లో కదా పెట్టారు ఆ అరుపులు. సెల్ ఫోన్లో ఏదో వీడియో పెట్టారు కదా అమ్మాయి ఎడుతున్నట్టు. వీడు చేసేది ఏముండదో లోపల. ఆ సెల్ ఫోన్లో ఆ సౌండ్స్ పెడతాడు అంతే, అమ్మాయి సౌండ్లు. వేరే అక్కడ వీడియో. ఓకే. ఈడి బయట ఉద్దేశం ఏంటంటే ఈడు మగడ్రా బుజ్జి. ఈ మామూలు కాదు. ఆవిడేమనుకుంటుంది, ఇది ఏదో పొడి చేస్తున్నాడేమో. నాకు దత్తం ఎవరు దక్కకూడదు అన్నట్టు చేసిద్దాం. వాడికి ఉప్పిన సినిమా చూపిస్తాం. ఉప్పినయ్య ఆల్రెడీ ఎప్పుడో ఉప్పిన. ఇదిగా ఉప్పినా ఉప్పినా ఇదిగా ఉప్పినా. నువ్వు లేకపోతే ఎలా ఉండగలవు? లేకపోతే ఎలా ఉండగలవు? ఒరే నువ్వు లేకపోయినా ఉండగలరా నేను? నీకే తెలుదా విషయం? ఆల్రెడీ ఉప్పిన ఎప్పుడో అయిపోయింది. ఎదవాడు మనకి మన ఎదో ఇలాగే మొత్తం ఈ టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. సినిమా తీస్తాను ఏదో ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి వస్తూ ఉంటారు, తిప్పించుకుంటూ ఉంటారు డైరెక్టర్లు కానీ రైటర్స్ని కానీ. ఆఫీసుల చుట్టూ తిప్పించుకుని రోజుల తరబడి ఆడు నిజంగా ఆడు చూడడానికి కూడా మంచి డీసెంట్గా ఉన్నట్టు కనబడతాడు, కానీ దిగిన తర్వాత తెలుస్తుంది పిచ్చోడు, ఈ పిచ్చోడు. ఇంకా అలా ఉంటుంది అంతే. అందు గురించి ఎదవలకే ఏదో రోజు నాకు తగిలేస్తుంది గట్టిగానే. ఇంట్లో ఇది చక్కబెట్టుకోరు వీళ్ళు, ఇలాంటి వాళ్ళు ఊరి మీద పడతారు ఎదవలు. అది అందుకని ఈ సినిమాలు పైరసీ చేయాలని చూడ కామెడీగా అనిపిస్తుంది. నా సినిమా దయచేసి పైరసీ చేయగాని అంటారు. నేను పెద్ద కళాఖండం తీసాను అంటారు. పెద్ద సినిమా వాళ్ళు తొక్కేస్తున్నారు, థియేటర్లు ఇవ్వట్లేదు అంటారు. వీడు వేసి అసలు వీడికి ఎందుకు ఇస్తారు? అది సరే కానీ పెట్టుబడి ఏమైనా పెడతావా? సినిమాకి కథకే, హీరోయిన్ మీద కాదు. హీరోయిన్ ఎవరు? హీరోయిన్ లేదు మన కథకే. హీరోయిన్ లేకపోతే ఇంక సినిమానే ఉండదు కదా. సరే నువ్వు ఎవరన్నా వేరే ప్రొడ్యూసర్ చూడు హీరోయిన్. అదేలే మనం తీసే సినిమా అంటే రిచ్గా ఉండాలి. అవును రిచ్గా ఉండాలి. హీరోయిన్ రిచ్గా ఉండాలా? హీరోయిన్ రిచ్గా ఉండాలి, హీరో పూర్ ఉండాలి. ఓకే ఓకే. హీరో ఇంకెప్పుడు గేట్ బయటే ఉండాలి అక్కడ. నిర్మల్ సబ్బు కూడా లోపల ఉంటాడేమో. అంటే హీరో కూడా బయటే ఉంటాడు. ఆ హీరో కూడా అడుగుతాడు నన్ను ఎప్పుడు లోపల పంపిస్తారంటే. ఆ నిర్మల్ సబ్బు కూడా రాని ఆడు బయటకు వస్తే నువ్వు లోపలికి వెళ్ళి సినిమాకి సంవత్సరం పట్టింది అంత బయటికి అంటే అప్పుడు ఇక్కడే అనుకుంటాడు. జీవితం ఎలా సినిమా ఒప్పుకున్నా లేదంటే ఈ పాటికి నాకు ఏ బాహుబలి సినిమా వద్దు అనుకుంటాడేమో హీరో గాడు. బాహుబలి బ్యాక్గ్రౌండ్ లో నుంచున్నా సరిపోయేది. ఇక్కడ ఎవరు లేడు పక్కన కూడా.
అక్కడైనా 4 గుర్రాలు, ఓ 40 మంది ఉంటారు. అది. చూస్తుంటే బోర్ కొడుతుందంటదేమో. ఆ! ఆ! కనీసం ఆ లోపల చూత్తాను. చూడలే కదా! పంపించండి. చూస్తాను ఎలా యాక్టింగ్ చేస్తున్నారు. నేనేమి అయ్యో! నేనేమి ఎందులో ఏలు, కాలు ఏది పెట్టను. చూత్తానంతే. యాక్టింగ్ ఎలా 'నిర్మల్ సబ్బు' గారు ఎలా యాక్టింగ్ చేస్తున్నారో చూస్తాను. హీరోయిన్ ఎక్స్‌ప్రెషన్స్ చూస్తాను. అయ్యో! అది. అది చాలా క్లైమాక్స్‌లో చూడాలి. ఒరేయ్! క్లైమాక్స్‌లో అది చూసి ఆ! నువ్వు క్లైమాక్స్‌లో చూడాలి. అప్పుడు రియాక్షన్ ఆ! ఇవ్వాలి. డైరెక్టర్ కూడా అంటాడు, "కథ రాసింది నేనేరా నాకే లేదు ఛాన్సు. ఇంక నీకేముంటదిరా" అని అదే చెప్పేసి అంటాడు. హీరోయిన్ నేను చీట్ చేసి అలా ఆ ఎక్స్‌ప్రెషన్ నువ్వు లాస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు కాదు. కానీ బయటికి ఆ! సర్దుకు సర్దుకుంటూ పోతది బట్టలు. హీరో గాడు చూసి షాక్ అవుతాడు. అప్పుడు లోపలికెళ్ళి ఇవ్వు నువ్వే ఇవ్వు అని. ఆ! నిన్ నీ లవర్ నేను చీట్ చేస్తే ఎలా ఇస్తావు ఎక్స్‌ప్రెషన్ లోపలికెళ్ళి ఇవ్వాలా? హీరో గారు షాట్ రెడీ రండి అని అంటాడు. నిర్మాత గారు నిర్మాత గారు బయటకు వస్తున్నారు పచ్చి సర్దుకుంటా. నిర్మాస హీరో గారు షాట్ రెడీ రండి. ఇక డైరెక్టర్ గారు అందరూ రండి లోపల షూటింగ్ పెట్టుకోండి అంటాడు. ఏంటి సార్ మీరేమో క్లోజప్ షాట్ వేసుకుంటారా? మాకేమో ఓపెన్ షాటా? ఇదే రూల్ అండి. పెట్టుబడి పెడుతున్నా డబ్బులు. ప్రతి నిమిషం కౌంటే. ప్రతి రూపాయి కౌంటే. తొందరగా కానిచ్చేయి మళ్ళీ వెళ్ళాలంటాడేమో. నీ ఎక్స్‌ప్రెషన్ నీ తొక్కల ఎక్స్‌ప్రెషన్ తొందరగా ఇచ్చి బయటికి రా అంటాడేమో. కా- మళ్ళీ గేట్ దగ్గర కాదు ఈ ఈ నిర్మల్ సబ్బు గడికి ఏమన్నా రొమాంటిక్ సీన్లు అలాంటివి ఏమన్నా ఉంటాయి హీరో హీరోయిన్ మధ్యన కెమిస్ట్రీ సీన్స్ అయ్యి హీరో ఈ కుర్తిగాడు నేను చేసేస్తాను ఆ డూప్ కింద హీరోకి డూప్ కింద నేను చేసేస్తాను. ఇప్పుడు ఫైట్ సీన్స్ లో స్టంట్ డూప్ ఉంటారు కదా, వీటికి కూడా డూపు నేను చేసేస్తాను అంటారు. అది కాదండి మరి ఫేస్ క్లోజప్ వరకు ఆయన పెట్టుకో, కావాలంటే ఆడి ప్యాంటు షర్టు నేను వేసుకుంటాను. సరిపోతుంది. దయచేసి కాదనకరా ప్లీజ్ రా, డబ్బులు పెట్టుబడి పెడతాను బోల్ డబ్బులు. అరే ప్లీజ్ రా, ఆ హీరో గారికి పోయి ఆ హీరో గారికి నేను ఎందుకు చాలా చూడు. ఎలాగ ఉంటది కావాలంటే లాస్ట్ లో క్లోజ్అప్ షాట్లు తీసుకో, ఆడితోటి నీతోటి నాతోటి అలాగా. కానీ హీరోయిన్ ఏసీ ఏసీ ఆ షాట్లు మాత్రం నాకేవరా ప్లీజ్ రా అంటాడు. వాడిని కొట్టిస్తాడేమో రౌడీ షూటింగ్ రాకుండా కాళ్ళు ఎరగబెట్టి ఎరగొట్టి పక్కన కూర్చోండి. ఇలా ఉంటారు. ఇప్పుడు ఎలా వెళ్తావు యాక్టింగ్ చేయడానికి అని డూపు కావాలి డైరెక్టర్ గారు అంటే నేను చేస్తాను. అవును ఒప్పుకోకపోతే అలా చేస్తాడు. ఒప్పుకుంటే కాలు మిగులుతాయి. హీరోతో ముందు మామూలు సీన్ తీయించేసి ఇంక హీరోని తీయడానికి ఉండదు కదా చచ్చినట్టు, ఇంక డూపు పెట్టాల్సి వస్తుందని ఈ నిర్మల్ సబ్బు కూడా ఇలా చేస్తాడు. ఆడిని కొట్టించేసి హాస్పిటల్లో ఈ సీన్లను నేనే చేస్తాను. డబ్బులు ఒరే అసలు రొమాంటిక్ సీన్స్ కి డూప్ పెడతానన్నా చూడా, నీ కామ కొత్త నీకు ఎంత తెగించవరా నువ్వు, డబ్బులు పెట్టుబడి పెడుతున్నామని చెప్పేసి
హీరోని కొట్టించి హాస్పిటల్‌లో పెట్టి ఆడికి డూప్‌గా చేస్తారు. అన్నం అంటే అంత కడుపులో ఉన్నది. నీ నీ స్టంట్‌లకి, నీ యాక్టింగ్‌కి అయ్ పిచ్చి నెవర్ బిఫోర్ ఆఫ్ పిచ్చోళ్ళయిపోయాం మేమంతా. పిచ్చోళ్ళం అయిపోయాం. అలా డైరెక్ట్ చేయాలంటే అలా ఆవిడ ఉండాలి. హ్మ్. హ్మ్. అలా ఆవిడ ఉంటే అప్పుడు సినిమా షూటింగ్ సక్రమంగా జరిగింది. ఇలా ఇంకంతే ఇలా హీరోలయితే హీరోయిన్‌తోనే ఇంకా ఆడి షాట్‌లన్నీ హీరోయిన్‌తోనే ఉంటాయి. ఓన్లీ సాంగ్స్, రొమాంటిక్ సాంగ్స్. హ్మ్. వేరే హీరో ఉన్నాడనుకో ఇంకా ఆడు డూప్‌గా ఈడే చేసేస్తాడు ఇంకా. అంటే ఇంకో హీరో ఉంటే వాడిని చీట్ చేసి ఇట్లా పడుకునే సీన్లు రాసుకుంటాడు. అంతే. మాట్లాడే సీన్‌లన్నీ ఆడికి, పడుకునే సీన్‌లన్నీ ఈడికి. ఏమన్నా అంటే ఆడికి మాట్లాడే సీన్లు ఈడికి పడుకునే సీన్లు. ఏమన్నా అంటే పడుకోబెడతానురా అలసిపోయింది బిడ్డ. పొద్దునస్తమాను షూటింగ్ చేసి చేసి అలసిపోయింది. పడుకోబెడతానంటే అలా ఉంటది. ఈ నిర్మా సబ్బుగలతో అందుకే ఇంకా నేను చిన్న చిన్న నిర్మా సబ్బుగల దగ్గరికి వెళ్ళకూడదని ఫిక్స్ అయిపోయాను ఇంకా. కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు హీరోయిన్ ఎవరిని అడిగాడంటే ఇంకా చితక్కుపడేస్తాను. లేదంటే అలా ఆవిడనే హీరోయిన్ కింద పెట్టమంటాను. అప్పుడు చచ్చినట్టు సినిమా చేస్తాను. అలా ఆవిడనే తీసిపోతాడు ఆడికి. మేడం గారు మీరు హీరోయిన్, హీరో చూసుకోండి మరి ఎవరో అంటే ఇంకెవరు నేనే. ఏంటి నేను నీకు డూపు పెడతావు ఇక్కడ. డూబులు పెడదామన్నా నేనే చేస్తా అంటాడేమో. అలా ఆవిడకి అక్కడ ఉంది. అవును. డూబును సరే డూప్ దానికి చేద్దాం అంటే ఎందుకు నేనే అలా ఆవిడ కాదు. ఈ షార్ట్ డూప్ చేసేద్దాం అంటే డైరెక్టర్ ఎత్తుకుంటూ వచ్చేమో అన్నం తింటున్నా ఇస్త్రీ ప్లేట్. అలాంటి ప్రొడ్యూసర్ కి హీరోయిన్ కూడా అలాగే పెట్టాలి. అంతే. అప్పుడు తెలిసి వస్తుంది. అది పరిస్థితి. అందుకే ఇంకైతే పెద్ద ప్రొడ్యూసర్ కలుస్తాను, చిన్న ప్రొడ్యూసర్ కలిస్తే మాత్రం రావణ హీరోయిన్ కింద పెట్టమంటాను అంతే. అదే వేయాలి. సరే నీకు తెలిసిన నిర్మా సభ్యులు ఎవరైనా ఉంటే చెప్పు మరి. నువ్వే చేస్తాడు కొంపేసి. మనకి హీరోయిన్ ఓరియంటెడ్ కావాలి. హీరోయిన్ ఓరియంటెడ్ అన్నామంటే ఇంకా అర్థం అయిపోయింది. సర్లే ఇంకా సినిమా అయినట్టే. అంటే మన నేను చేయాలి నిర్మాతలంతా. నువ్వేం చెయ్యవా? అంటే నేను ప్రొడ్యూస్ చేయవా? నేను అంటే మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా హీరోయిన్ ఓరియంటెడ్. అంటే స్లీపింగ్ పార్ట్నర్ అన్నమాట. జస్ట్ ఊరికే ట్రాన్సాక్షన్స్ నేను చూసుకుంటా. స్లీపింగ్ పార్ట్నర్ అయితే నువ్వు హీరోయిన్ తో స్లీపింగ్ పార్ట్నర్. కూడా మన సంబంధం ఉండేది. జస్ట్ నీకు షూటింగ్ కావాల్సిన పని అరేంజ్ చేస్తా అంటే. ఓకే ఓకే. ఓన్లీ హీరోయిన్ ఓరియంటెడ్ అయిపోయినాయి అంటే ప్రొడ్యూసర్లు మారుతా ఉంటారు. మన యూకే ప్రొడ్యూసర్ ఒకటి తగిలాడులే. ఓకే. ఆడు ఏంటంటే
ఆడు వాడి ఫ్రెండు. హ్మ్. వాడు స్లీపింగ్ పార్ట్నర్ అంట. ఆ! సరే స్లీపింగ్ పార్ట్నర్ అంటే తెలిసిందే కదా! పెద్ద గేలెట్టడం అన్నీ అన్నీ అనుకున్నాను. తర్వా తర్వా అన్నిట్లో ఏలాడుతున్నా. తర్వా తర్వాత తెలిసింది. హ్మ్. హీరోయిన్‌తో స్లీపింగ్ పార్ట్నర్ అంటాడు. ఆహా! స్టోరీలో ఇట్లో ఏం సంబంధం లేదు. ఓన్లీ జస్ట్ హీరోయిన్‌తో స్లీపింగ్. ఆ! ఏ స్టా ఏది సినిమా స్టార్ట్ చేసే ముందు హీరోయిన్‌తో. స్టార్ట్ చేసిన తర్వాత హీరోయిన్‌తో. అయిపోయే వరకు హీరోయిన్‌తో. అది ఆ! స్లీపింగ్ పార్ట్నర్ అంట అర్థం. ఆడు చెప్పడం. ఓహో! హ్మ్. హ్మ్. ఏదో కొత్త థింకులు పెట్టేసుకున్నారుగా. ఆ! ఆడు ఇంకా స్లీపింగ్ పార్ట్నర్‌గా ఉంటానంటున్నాడు అంతే సినిమా అయ్యే వరకు. అంటే ఒరిజినల్ హుహు. పార్ట్నర్ వేరే. ఆడి దగ్గర తక్కువ డబ్బులున్నాయి. ఈడి దగ్గర ఎక్కువున్నాయి. అయితే ఆడి పేరు హ్మ్. సినిమా పేరు ఏసుకోవడం ఇష్టం లేదనమాట. ఓహో! ఓకే. అందుకే ప్రొడ్యూసర్ ఆడి పేరు గూడా ఏసుకోడు. ఏసుకోడు. ఆడు జస్ట్ ఆడు స్లీపింగ్. ఆడేసుకునేది ఓన్లీ అది. స్లీపింగ్. ఆహా! అది. ఊరికే నైట్ ఎప్పుడు మూడొచ్చినా గూడా ఒక స్లీప్ ఏస్తాడు. హ్మ్. హ్మ్. ఆడింక స్లీప్ మోడ్‌లోనే ఉంటాడు ఇంకెప్పుడుని. కనిపించడు. ఆ! జస్ట్ ఆధార్ పెడతాడు. ఇంకా తీసి అంటే ఇంక ఎళ్ళిపోవడమే. ఆ! షూటింగ్ అయిందా? రూమ్‌లో ఉంటాడు. ఆ బెడ్‌రూమ్‌లోనే స్లీప్ మోడ్‌లో ఉంటాడు. లేచినప్పుడు ఎళ్ళాలి. ఆ! షూటింగ్ ప్యాకప్ అనంగానే ఎళ్ళిపోవాలి. హ్మ్. అది. ఆ! అలా అలా నడుస్తుందయితే. అలా ఉన్నారు. ప్రపంచం అంతా అలా తిరుగుతుంది. ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో మనం సక్సెస్ అవ్వాలంటే చాలా ఫేస్ చేయాలి అయితే హ్మ్. హ్మ్. ఇలాంటియన్నీ. అవును. అసలు నేను హీరోయిన్ లేకుండానే కథ తీద్దామని చూస్తుంటే ఎదవలందరూ హీరోయిన్ అడుగుతున్నారు. సరే నువ్వు నీ సినిమా కూడా కంప్లీట్ అయిపోయినట్టుంటదిగా. ఆళ్ళు ఒప్పుకున్నదే చెయ్యి. కంపో నాకు నాకు కంపవ్వకూడదు. కంప్లీట్ అవ్వాలి. ఆ కొంపలో ఇరుక్కుపోతావని భయమేస్తుందా నీకు? ఆ! ఆ! నేను మంచి సినిమా తీద్దాం అనుకుంటున్నాను. మంచి బ్లూ సినిమా కాదు. ఓహో! అది పరిస్థితి. సర్లే దొరికినప్పుడే తీస్తాను. ఇంక దానిదేముంది. హ్మ్. అదేలే మనం సినిమాలు చేసేదే మన ఆత్మ సంతృప్తి కోసం. ఆ! మరే మరి అలాంటిదే నీకు దొరకకపోతే మళ్ళీ దొరుకుతారులే ఆళ్ళే దొరుకుతారు. ఈ నిర్మా సబ్బుగాళ్ళందరిని తగలడేత్తాను ఏదో రోజున. నువ్వు పని చెయి ఇంక ఎప్పుడైనా ఒక కెమెరామాన్‌ని ఎనకాల తిప్పుకో. నీకు రికార్డ్ చేసి పడేయి దొరికిన కాడికి. హ్మ్. హ్మ్. బ్లాక్‌మెయిల్ చెయి నువ్వు కూడా. ఆడేముంది ఆడిదేముంది బావన్న పెట్టేయి పెట్టేయి అంటాడు. డబ్బులొత్తే నాకు షేర్ ఇయ్యి అంటాడు. వీడియో తీసి బ్లాక్‌మెయిల్ చేసేసుకోద్ది ప్రొడ్యూసర్. హ్మ్. అదే ఇయ్యాలింక. హ్మ్. నేను మరి అయితే ట్రై చెయి అయితే. చేస్తాను. హ్మ్. సరే అయితే. ఇంక అదేలే హ్మ్. హ్మ్. టైల్స్‌లోనే ఉన్నాను. ఇంకేం చేస్తాం అంతకు మించి. హ్మ్. సరే. చెయ్యి హ్మ్. ప్రయత్నం మాత్రం ఆపకు. ప్రయత్నం చేయి ఫలితం ఆశించకు. అదే నువ్వు గూడా పెద్ద డైరెక్టర్ అయితే నేను గూడా నీ పక్కనే ఉంటా. గొయ్యి తవ్వడానికా? లేదు స్లీపింగ్ పార్ట్నర్ లాగా. హేయ్! వద్దులే. ఆ! మనకి ఈ పార్ట్నర్‌షిప్ వద్దు. ఇలాంటి పార్ట్నర్‌షిప్ వద్దా నీకు? వద్దు. స్లీపింగ్ పార్ట్నర్‌షిప్ అసలు వద్దు. ఓకే. ఓకే. సరేలే నీకేమన్నా సలహాలు కావాలంటే అడుగు. స్టోరీలో ఉన్నా. ఆ! వద్దులే. మీ స్లీపింగ్ పార్ట్నర్స్ ఐడియాసు డూపు హీరో డూప్ క్యారెక్టర్‌లు వద్దు. నాకు అలాంటి ఆ! కథలొద్దు. అంటే ప్రొడ్యూసర్‌లో చాలా మంది ఉన్నారు. వాళ్ళ దగ్గర ఐడియాస్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఐడియాస్ ఉన్నాయి. అంటే ఒక 4, 5 ఉన్నారు. వాళ్ళ దగ్గర ఓరియెంటెడ్ సబ్జెక్ట్ హీరోయిన్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ స్టోరీస్ మీద గ్రిప్ ఉంది వాళ్ళకి. అదే టైటిల్స్ కూడా ఇలాగే పెట్టుకోమను. కామక్ కా నీ కామక్ ఆ! కామ ఖైదీ
నీ కరువు అని పెట్టుకోమని టైటిల్స్. అలాంటి టైటిల్స్. గాడిద. ఆ! అది. సర్లే. ఆ! కామమే మాలోకం. ఆ! కామే మాలోకం. కామ కామ మహారాజు, కామ మహారాణి. కామబలి. కామారం ఆన్ డ్యూటీ. ఇలా పెట్టుకోమను. కామవల్లి వాకిట్లో కర్రీ కర్రీ కామ వాకిట్లో కర్రీ కర్రీ పువ్వా మొగ్గ కర్రీ డాష్ డాష్ డాష్. ఆ డాష్‌లో నువ్వు ఏదైనా పెట్టుకో. అలాగ ఉంటారు. హీరో ఓన్లీ హీరోయిన్ ఆల్రెడీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. మరి నీ ఇష్టం వదులుకుంటే నీ ఛాన్స్ మిస్ అవుతుంది. ఏ ఛాన్స్? నాకు ఏ ఛాన్స్ వద్దు. అంటే నువ్వు దగ్గర ఉండి డైరెక్షన్ చేస్తావు కదా. వద్దు. నేను డైరెక్షన్ చేయాలనుకుంటుంది అది కాదు. అంటే లైవ్ లో డైరెక్షన్ అదంతా మిస్ అవుతాడు. ప్రొడ్యూసర్ ఉన్నాడు, హీరోయిన్ పెట్టుకుంటే విజువల్ ట్రీట్, విజువల్ వండర్ తీయచ్చు. విజువల్ వండరే నిజంగా. అవతార్ తీసే సరిపోద్ది. కామ అవతారని దానికి కాస్ట్యూమ్స్ కూడా అవసరం లేదు. విజువల్ ఒక 5 తీసుకెళ్ళి 4-5 చోట్ల పెయింట్ వేసేసి ఆకులు చుట్టి. ఇక్కడ కామం ఉంటది కదండి, అది పెట్టరా సినిమాల్లో. నేను ఇంత పెట్టుబడి పెడతాను కదండి, కామాలు ఖండములు పెట్టరా మీరు? నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల్లో సినిమా మీరే తీసుకోండి. ప్రొడ్యూసర్ ఫీల్ అవుతాడు అలాగా. ఇలా మీరు పెట్టట్లేదని నేను ప్రొడ్యూసర్ అంటాడు. ఆ బండి నువ్వు ఏదో ఒక ఐలాండ్ తీసుకెళ్ళమని చెప్పు, కామావతారని సినిమా ప్రొడ్యూస్ మీరు చేయండి, కామావతారని సబ్జెక్ట్ ఉందని చెప్పి చెప్పేసి ఆయన దగ్గరే ఉందంట. టైటిల్ కూడా రిజిస్టర్. అదే ఇంక మీరెందుకు నాకు ఛార్జీలు పక్క కెమెరా ఇచ్చేయండి, నేను తీసుకుని వస్తాను అంటాడు. మీరు అంతా ఇక్కడే ఉండండి, నేనైతే షూటింగ్ కంప్లీట్ చేస్తా వస్తా అంటాడు. నువ్వే షూటింగ్ కంప్లీట్ చేస్తావో తెలుసులే. ఛార్జింగ్ అయిపోతే అక్కడ కెమెరా అంటే పెట్టచ్చు, నీ ఛార్జింగ్ అయిపోతే ఏడి పరిస్థితి. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఐలాండ్కి వచ్చింది, నువ్వేదో అంత పోటుగడమని తెగ దున్నేస్తావని. అప్పుడు మేము ఉండాలిరా హౌలే అని చెప్పి డైరెక్టర్ వెళ్తాడు. నిజమే 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 నిజమే, అది నిజమే. నా ఛార్జింగ్ అయిపోతే మీరు ఉండాలి పక్కన. వీళ్ళు సినిమా షూటింగ్ చేస్తారని చెప్పి క్రికెట్ ఆడడానికి వెళ్తారు. బ్యాటింగ్ వీళ్ళ వయసులో ఈ బ్యాటింగ్ అవసరమా? ఎదవలు పనికి మన ఎదవలు. మళ్ళీ ఏదో మనకు నీతులు చెప్పడం. సినిమా మొత్తం మార్చేస్తారు అంతే. ఆడికి ఏదో ఆడి స్టోరీలు పెట్టుకుంటాడు. అంతే.
వచ్చినా చూసుకో ఇంకా. వీళ్ళంతా నీకు సెట్ అవ్వరేమో నీ అవును. స్టోరీకి. ఆళ్ళకి నా కథ సెట్ అవ్వదు. ఆళ్ళకి వేరే కథలున్నాయి. అయ్యే సెట్ అవుతాయి. నువ్వు కూడా అలా చెయ్యి. అప్పుడు నువ్వు స్లీపింగ్ రైటర్‌గా వాళ్ళకి స్టోరీలు అమ్మేసి డబ్బులు సంపాదించుకో. వాళ్ళ కోసం ఒక కథలు సిద్ధం చేసి. అయితే చెయ్యాలి. వాళ్ళు కోరుకున్నది వాళ్ళకి ఇచ్చేసి నువ్వు కావాలనుకున్నది నువ్వు తీసుకో సరిపోతుంది. అది కూడా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తారేమో. ఏమో ఏదో చేస్తాను ఏదోటి. ఇంకేం చేస్తాం. గ్రాఫిక్స్‌లో చేస్తానని చెప్పు. బ మంచి గ్రాఫిక్ స్టోరీ ఉందా? గ్రాఫిక్సా? లేదు నేనే చెప్తా అంటాడేమో. ఆ గ్రాఫిక్స్‌కి ఎందుకు డబ్బులు బొక్క నేనే చేస్తా అంటాడు. అప్పుడు గ్రాఫిక్స్ టీమ్ కొలతలు తీసుకోవడానికి వస్తారు రేపు. రెడీగా ఉన్నాను. ఇప్పుడు ఇప్పుడు ఆ బొమ్మలు వేసుకుంటున్నాయి కదా! ఎందుకు నేనే ఏస్తాను. ఇవ్వనంటాడేమో కొలతలు. సర్లే చూడు అయితే. అదే చూద్దామని ఇంకా చూడటం ఇంకేముండదు. సరే మరి అయితే ఉంటా అయితే.